పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. టాలీవుడ్ లో #1 హీరోయిన్ కుర్చీ ఖాళీ అయిపోయి చాలా రోజులే అవుతుంది. ఆ ప్లేస్ ను భర్తీ చేసేవాళ్ళు కరువైపోయారు. ఇప్పుడు ఒకప్పుడు కనీసం ఏడాదైనా ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోయిన్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ మ్యాజిక్ ఎక్కడా కూడా కనిపించట్లేదు. అసలు #1 చైర్ రేస్ లో ఎవరున్నారు? ఆ కుర్చీ ఎందుకు ఖాళీగా ఉందో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం ఈ స్టోరీలో. రండి. 10 ఏళ్ల కిందట అనుష్క, సమంత, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లు టాలీవుడ్ ను ఏలారు. ఒక్కొక్కరు కనీసం 2-3 ఏళ్లైనా టాప్ లో ఉన్నారు. ఆ తర్వాత పూజా హెగ్డే, రష్మిక మందాన తమ క్రేజ్ తో 2 ఏళ్ల పాటు దుమ్ము దులిపేశారు. రీసెంట్ గా శ్రీలీల ఏడాది పాటు ఇండస్ట్రీని ఊపేసినా ఆ తర్వాత మ్యాజిక్ కొనసాగలేదు. #1 రేసు కూడా డల్లుగానే సాగుతుంది. ఇప్పుడు టాప్ హీరోయిన్ చైర్ అలాగే ఖాళీగా ఉండిపోయింది. పైగా ఆ రేసులో పోటీ పడేవాళ్లు కూడా ఎవరూ లేకపోవడం గమనార్హం. మన దగ్గర మాస్ క్రేజ్ ఉన్న సాయి పల్లవి చూస్తేనేమో బాలీవుడ్ వైపు ఫోకస్ షిఫ్ట్ చేసి అక్కడ బిజీ అయిపోయారు. అమీర్ ఖాన్ కొడుకుతో ఏక్ దిన్ సినిమాతో పాటు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రామాయణలో సీతమ్మగా నటిస్తున్నారేమే. ప్రస్తుతం టాలీవుడ్ లో 1-2 సినిమాలతో బిజీగా ఉన్న భామలే కనిపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో రుక్మిణి వసంత్, కుర్ర హీరోలతో భాగ్యశ్రీ బోర్స్ ఇలాంటి వాళ్లు సందడి చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ పెద్ది, దేవర 2 లాంటి సినిమాలతో రేస్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు జాన్వీ కపూర్. వీళ్లంతా సీజన్లా వచ్చి వెళ్తున్నారు. కానీ పాతుకుపోయే వాళ్ళెవరూ కనిపించట్లేదు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి వెళ్తున్నారే తప్ప #1 అనిపించుకునే రేంజ్ లో ఏ ఒక్కరూ ఆ కుర్చీలో సెట్ అవ్వలేకపోతున్నారు. సమంత, తమన్నా, రష్మిక లాంటి వాళ్లేమో సీనియర్స్ అయిపోయారు. మిగిలిన వాళ్లు అప్పుడప్పుడు వస్తున్నారు. మరి ఈ స్థానాన్ని దక్కించుకొని టాలీవుడ్ ను మళ్లీ శాసించే ఆ స్టార్ హీరోయిన్ ఎవరవుతారో చూడాలి. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.